మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శివరాత్రికి చలి పోతా అంటారు శివశివ అనుకుంటా. అసలు చలి ఇంతవరకు పోలేదు, కానీ ఈ ఎండకు భయం అవుతుంది. ఒక్కరోజు బయటకు వెళ్దామంటే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట. ఎండలు మొదలయ్యాయి. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలో 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలుంటే వచ్చే మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎండలు ఏ విధంగా ఉంటాయో అన్నట్టు ఆందోళన అయితే నగరవాసులు కనిపిస్తుంది. ప్రస్తుతం నేను సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద ఉన్నాను. నగరవాసులు ఇప్పుడిప్పుడే రోడ్లపైకి బయటకు వస్తున్నారు. ఎండలతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. జన సంచారం కూడా తగ్గిపోయింది. ఎండలు పూర్తిగా తగ్గిన తర్వాత సాయంకాలం కానీ ఉదయం కాలమే పనులు పూర్తి చేసుకుంటారు, కానీ మధ్యాహ్నం కాలంలో రోడ్లపై తక్కువగా వస్తున్నారు. ఎండలు మొదటి వారంలోనే ఈ విధంగా ఉంటే మార్చ్, ఏప్రిల్, మే నెలలో ఏ విధంగా ఉంటాయన్నటువంటి ఆందోళన అయితే నగరవాసుల్లో కనిపిస్తోంది. ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా కూల్గా వాతావరణం కోసం జ్యూస్ సెంటర్లు విరివిగా వెల్లువెత్తున్నాయి. వాటితో పాటుగా ఐస్ క్రీమ్ షాపులు కూడా మనకు పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఎండలు పూర్తిగా తగ్గిపోయేంత వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిత్యం వాటర్ తాగాలి. దీంతో పాటుగా ఎప్పుడు చల్లనటువంటి శరీరానికి చల్లని సమకూర్చేటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలని చెప్తున్నారు. మన వీడియోలు చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం సిద్దిపేట ప్రధాన కూడలి వద్ద ఉన్నాం. ఎండ ప్రభావం కారణంగా కొంత వాహనాల రద్దీ అనేది తక్కువ కనిపిస్తుంది. ఉదయం కాలం, సాయంకాలం వేళల్లోనే నగరవాసులు రోడ్లపైకి వస్తున్నారు. సాయంకాలం మధ్యాహ్నం వరకు అయితే కొత్త జనసంచారం అనేది తక్కువగా కనిపిస్తుంది. ప్రస్తుతం 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరొక 2-3 రోజుల్లో ఇంకా ఉష్ణోగ్రత పెరిగేటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మరొక 30 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటితే ఏ విధంగా ఉంటుందనే ఆందోళన అయితే కనిపిస్తోంది. ఇప్పుడే ఈ విధంగా మొదటి వారంలోనే ఈ విధంగా ఎండలు మండిపోతుంటే వచ్చేటువంటి వారం ఏ విధంగా ఎండలు ఇబ్బంది పడుతున్నట్టు ఆందోళన అయితే నగరవాసులు కనిపిస్తోంది. ఉదయం, సాయంకాలం వేళల్లో నగరవాసులు రోడ్లపైకి వస్తున్నారు, కానీ మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై సంచారం అనేది తక్కువ కనిపిస్తుంది. ప్రస్తుతం నేను నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడలి వద్ద మన దగ్గర కొంతమంది నగరవాసులు మనం వారితో మాట్లాడడం. అన్న చెప్పండి, ఇప్పుడే 32 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చేటువంటి మార్చి, ఏప్రిల్, మే ఏ విధంగా ఉంటుంది? భయమైతుంది. ఈ వాతావరణం చూస్తాను. ఇప్పుడే ఉబ్బరం స్టార్ట్ అయింది. అసలు చలికాలం మొత్తానికి పోనే లేదు. శివరాత్రికి చలి పోతా అంటారు శివశివ అనుకుంటా. అసలు చలి ఇంతవరకు పోలేదు, కానీ ఈ ఎండకు భయం అవుతుంది. ఒక్కరోజు బయటకు వెళ్దామంటే ఇంట్లో ఆల్రెడీ ఫ్యాన్లు, ఏసీలు వేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. మాకు ఇది ఇబ్బంది అవుతుంది, కానీ దీన్ని మార్గం ఏంటిది? ఇప్పుడే 33 డిగ్రీలు నమోదు. వచ్చే ఏప్రిల్, మే నెల ఏ విధంగా ఉండబోతున్నారు కనిపిస్తుంది కదండి. విపరీతంగా పెరుగుతుంది. ఖచ్చితంగా జనాలు రోడ్డు మీద తిరిగే పరిస్థితి కాదు. మే, ఏప్రిల్ 2 నెలలు ఇక ఇంట్లో కూర్చొని బిజీ ఏసీ కానీ టీవీ కానీ పెట్టుకుని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందండి. అన్న మీరు చెప్పండి, మీకు ఎట్లా ఉందన్న ఇబ్బందులు? ఎండలతో ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? పొద్దున, సాయంత్రం వచ్చే పరిస్థితి ఉంది, కానీ మధ్యాహ్నం వచ్చే టైం పరిస్థితి రోడ్లపైన ఉందా? ఇప్పుడే ఉదయం 10 గంటలకే అసలు ఉబ్బరకు ఫ్యాన్ల కింద కూర్చోవడమే తృప్తి అనిపిస్తుంది. ఇంకా 12, 1, 2 అయిందంటే అసలు చికాక్గా ఉంది. కంఫర్ట్గా లేదు, సౌకర్యంగా లేదు ఏ విషయంలో కానీ. ఈ వేడి వలన అసలు పనులు కూడా ఏవి సాగేటట్టు కనబడట్లేదు. ముందే పెండమిక్గా ఉపాధి మార్గాలు అంతంత మాత్రమే. ఇంకా ఈ వేడి వలన ఉపాధి అనేది ఏముండదు. వ్యాపారులు కదా మధ్యాహ్నం టైంలో వస్తున్నారు ఊళ్ళో నుంచి కస్టమర్స్ గిట్లా? ఏమి పొద్దుటి పూట 3 గంటలు అట్లా 12 లోపు వచ్చేస్తారు. ఈ లోపు ఆ తర్వాత సాయంత్రం అనేది ఏం చెప్పలేము. ఇక అత్యవసరం ఉన్నోళ్ళే వచ్చి ఏదన్నా సరుకులు కావాలంటే ప్రయత్నాలు చేస్తారు, అంతే. ఎండలు మొదలైన కారణంగా వ్యాపారుల దగ్గరికి కస్టమర్స్ కూడా వచ్చేటువంటి సంఖ్య కూడా తగ్గిపోయినట్టు ఆందోళన అయితే వీరిలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా మొదలయ్యాయి. మళ్ళీ వచ్చే 2-3 నెలల్లో తీవ్రంగా ఎండలు మండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైద్యులంతా కూడా చెప్తున్నారు అప్రమత్తంగా ఉండాలి, ఎక్కువగా చల్లని నీరు త్రాగాలి, వీటితో పాటుగా ఆరోగ్యానికి, శరీరానికి ఉపయోగపడేటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి, వేడి కలిగించే ఆహార పదార్థాలు జోలికి పోవద్దని చెప్పి వైద్యులు చెప్తున్నారు. ఇప్పుడు 33 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే 2-3 నెలల్లో మరింతగా పెరిగేటువంటి ఆందోళన అయితే నగరవాసుల్లో కనిపిస్తుంది. వీడియో రాజుతో కలిసి సుమన్ టీవీ, సిద్దిపేట.